వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధిస్తున్నాము ప్రభు, మహిమపరుస్తున్నాము. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, వాక్యాన్ని పోషించండి. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి మరోసారి గమనించండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. మనలను ప్రేమించుచు, 1 యోహాను 4:10. మనం ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. ద లవ్ ఆఫ్ గాడ్, అగాపే లవ్ ఆఫ్ గాడ్. మనం ప్రేమించకపోయినా మనలను ప్రేమించిన ప్రేమ. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 లోకాన్ని ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి ముగింపుకి క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి రక్షకుడినిచ్చాడు. రక్షకుడు తన సంఘాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక మనలను ప్రేమించాడు అన్నప్పుడే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణం పెట్టినట్లు రాశాడు పౌలు. ఎలా ఆయన ప్రాణం పెట్టాడు, ఎలా ప్రాణం పెట్టాడో రాశాడు. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను. మత్తయి 1:21లో మరియ యొక్క భర్త యోసేపునకు దర్శనాన్న దూత కనపడి చెప్పిన మాట. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే రక్షకుడు, పాపముల నుండి పరిహారం ఇచ్చువాడు. ఎట్లా? రక్తము చిందించుట ద్వారా. రక్తము ప్రాణము. ఈ రక్తము ప్రాణము కావున మానవ ప్రాణమునకు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం తన ప్రాణం తానిచ్చాడు. మన పాపము యేసు శరీరమున శిక్ష పొందింది. అదే రాస్తున్నాడు ఇక్కడ. మన కొరకు ఆయన తన ప్రాణము ఇచ్చాడు, తన రక్తము ఇచ్చాడు, ఇచ్చి మనల్ని విడిపించాడు. డెలివర్డ్ us ఫ్రమ్ అవర్ సిన్స్ అండ్ ఇట్స్ పనిష్మెంట్. మనల్ని పాపము నుండి విమోచించాడు, దాని ఫలితమైనటువంటి అగ్నిగుండం నుండి తప్పించాడు. అందుకే మనం ఆయన్ని మహిమపరచాలి. అందుకే ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు యుగయుగాలు కలగాలి. అది కోరుతున్నాడు యోహాను. ఆ తర్వాత వచ్చిన అదే వచనంలో ముగింపున ఈయన ఎవరైతే రక్తం చిందించారో ఆయన, ఎవరైతే పాపులను ప్రేమించాడో ఆయన, తన తండ్రికి ఒక రాజ్యంగా యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవునికి రాజ్యంగా చేశాడు.
దేవుని రాజ్యం, తండ్రి యొక్క రాజ్యం సంఘమే. కనుక తండ్రి అయిన దేవునికి రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యములో ఆయన పరిపాలన ఉంది. కనుక రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం పరలోకమునకు చెందిన సార్వభౌమిక సిటిజన్షిప్ మీద ఆధారపడి ఉంది, పౌరసత్వం మీద. అంటే దేవునికి రాజ్యంగా చేశాడు అంటే సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యములో పౌరులంగా మనల్ని చేశాడు. పౌరులకు చాలా హక్కులు ఉంటాయి. రాజ్యానికి చెందిన సకల సర్వ హక్కులు పౌరులకే చెందుతాయి. కనుక మనకు కూడా పౌర హక్కులు ఉన్నవి, మనకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి భారతదేశంలో. ఈ ప్రాథమిక హక్కు ఎక్కడ ఏ వ్యక్తికి భంగం రాకూడదు. వస్తే వాటిని, అతని హక్కులను కాపాడటానికే ప్రభుత్వాలు ఉన్నాయి. తన హక్కు ఎక్కడ భంగం కాకుండా కాపాడే ప్రభుత్వం ఒకటి ఉంది. ఇవాళ మన దేశంలో ఉన్న ప్రభుత్వం ప్రాథమిక హక్కులు పౌరులవి కాపాడటానికే ఏర్పడింది. స్వేచ్ఛ, స్వాతంత్రము, సౌభ్రాతృత్వము, సమానత్వం. కనుక ఇవి మనకి ప్రాథమికమైనటువంటి ఆదేశక సూత్రాలు. వీటి మీదే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అలాగే పరలోక రాజ్యములో మనం పౌరులం అయ్యాము. మనం దేవునికి రాజ్యంగా మారాము. యేసుక్రీస్తు మనల్ని అలా చేశాడు. కాబట్టి మనం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేవుని చేతిలో ఉన్నాము. చూడండి, ఈ మధ్యన పేపర్లో ఒక తెలుగు యువకుడు పాకిస్తాన్లో ఉన్నాడు అని, అక్కడున్న అమ్మాయిని వివాహం చేసుకోవటానికి ప్రేమించాడు కనుక వెళ్ళిపోయాడు అని, 3 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అతని గురించిన సమాచారం ఎంబసీ నుంచి వస్తోంది అని చెప్పి ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా వెళ్ళి మినిస్టర్ని కలుసుకొని, కేటీఆర్ని కలుసుకొని ఎంబసీ ద్వారా అవతల దేశంలోకి మాట్లాడించి ఆ వ్యక్తిని రక్షిస్తామని చెప్పారు. ఎందుకని? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిటిజన్షిప్. కనుక ఒక్క రాజ్యములో 130 కోట్ల మంది ఉన్న రాజ్యం భారతదేశం. ఇందులో ప్రతి సోల్, ప్రతి మనిషి చాలా మూల్యమైనటువంటి వాడు, చాలా మూల్యమైనటువంటి వాడు. ఒక శిశువు గర్భంలో చనిపోతేనే గవర్నమెంట్ లెక్క అడుగుతుంది. గర్భవతి కాన్పులో బిడ్డ మరణించితే దానికి లెక్క గవర్నమెంట్కి చెప్పాలి ఆ వైద్యులు. అలా ప్రతి ప్రాణం లెక్కే. ఎందుకంటే రాజ్యం అంటే ప్రజలే. కనుక మనం దేవుని రాజ్యంలో వాళ్ళమయ్యాము. ఈ విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాశారు. మనం దేవుని యొక్క రాజ్యంలో పౌరులు అని రాశాడు. మన పౌరసత్వం పరలోకం ఉందన్నాడు. డ్యూయల్ సిటిజన్షిప్ మనది. హెవెన్లీ అండ్ ఎర్త్లీ సిటిజన్షిప్స్ ఉన్నాయి మనకి. మనం ఈ లోక సంబంధమైనటువంటి పరిపాలనతో మన జీవితం ఉండదు. ఇట్స్ ఎ స్పెషల్ లైఫ్, మోర్ ప్రొటెక్టెడ్ లైఫ్. చాలా భద్రం చేయబడినటువంటి జీవితం మనది. కనుక దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తుకి యుగ యుగాలు మహిమ రావాలన్నాడు. ఎందుకంటే ఈ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. సంఖ్యాకాండంలో చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏర్పడేటువంటి రాజ్యం అంతమలేనటువంటి రాజ్యం. యూదులు భౌతికంగా ఎదురు చూస్తున్న రాజ్యం 1000 ఏళ్ల పాలనతో ముగిసిపోతుంది. కానీ క్రీస్తు యొక్క సంఘం రాజ్యంగా మలచబడింది చూశారు. ఇది శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యం. నూతన ఆకాశం, నూతన భూమి మీద కూడా ఉండబోయేటువంటి రాజ్యం మనమే, విశ్వాసులమే.
కనుక క్రీస్తు ప్రత్యామ్నాయంగా మన కొరకు చనిపోవడం వల్ల మనకు కలిగిన ఆధిక్యత మనం గుర్తెరిగితే ఈ లోకంలో మనం రూపాంతరం చెందిపోతాం. వీ కెనాట్ థింక్ లైక్ ఆల్ అదర్ జెంటైల్ పీపుల్. ఇతరులైన అన్యజనుల వల్లే మనం ఎన్నడూ తలంచలేమిక. వీఆర్ ప్రొటెక్టెడ్, అవర్ లైఫ్ ఈజ్ ఇన్ష్యూర్డ్. మన జీవితం భద్రం చేయబడినటువంటి జీవితం. మన జీవితానికి ఒక జవాబుదారీతనం దేవునికి ఉంది. కనుక మనం ఒంటరి వారం కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ ఒంటరివాడు కాదు. దేవుడు అతనితో కూడా ఉన్నాడు. అతనిలో పరిశుద్ధాత్ముడు ఉండి అతనిని ఆదరిస్తాడు. అదే రాజ్యంలో ఉన్న గొప్పతనం. తర్వాత మనం దేవునికి యాజకులుగా కూడా మారాము. దేవుని పక్షంగా ప్రజల కొరకు పనిచేసేవాడు యాజకుడు. సువార్తీకరణ ప్రకటన చేసే ప్రతి వ్యక్తి దేవుని యాజకుడే. సంఘమంతటికి ఆ బాధ్యత ఉంది. ఒక్క పాస్టర్స్కి, ఇవాంజలిస్టులకి మాత్రమే కాదు. ఆల్ ద బిలీవర్స్, రక్షణ పొందిన విశ్వాసులందరూ కూడా యాజకులే. ఈక్వల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట సమానము. ఇశ్రాయేలీల్లో లేవీయులు మాత్రమే యాజకులు, కానీ క్రైస్తవుల్లో 100% అందరూ యాజకులే. ఎనీవన్ కెన్ డూ మినిస్ట్రీ, ఎనీవన్ కెన్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్. సువార్త ప్రకటించడానికి పలానవాడు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కటి ప్రకటించవచ్చు. ఇది మనం గుర్తెరిగితే మనకి ఇవ్వబడిన గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్న దానిలో మనకు కలిగిన ఆధిక్యత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మహిమ చెల్లిస్తాము. 7వ వచనంలో ఎష్యూరెన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, రెండవ రాకడను గూర్చినటువంటి మాటలు రాశాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. దెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభువు దిగి వస్తాడని రాశాడు. ఆయన వేవేల పరిశుద్ధులతో పరివారంతో దిగి వస్తాడు. హనోకు తన గ్రంథంలో అది ప్రవచనంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మహిమతో దిగి వస్తున్నాడు. మహిమతో దిగి వస్తున్నాడు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. దేవుని ఉగ్రత భరించటానికి వచ్చాడు, బలి అవ్వటానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రారాజుగా వస్తున్నాడు, కొదమ సింహంగా వస్తాడు. యూదులు ఎదురు చూస్తున్న రాజ్య స్థాపన చేసేవానిగా వస్తున్నాడు. కనుక ప్రభు యొక్క రెండు రాకడను గురించి 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి ఆకాశ మధ్యమాన విశ్వాసుల కొరకు వచ్చేది. 7 ఏండ్ల పెండ్లి మహోత్సవం జరుగుతుంది అక్కడ. ఆ మహోత్సవంలో పాల్గొనటానికి భూమి మీద నుండి సంఘము పైకి ఎత్తబడుతుంది. ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు సంఘాన్ని మేఘాల్లో కలుసుకోవటానికి. ఆ పార్ట్ సంఘానికి చెందిందైతే ప్రతి నేత్రం ఆయన చూచును అనే పార్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు. ఇక్కడ మీరు చూస్తే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు శరీరంతో రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడారు. ఆ సందర్భంగా అక్కడ పేతురు, యాకోబు, యోహాను మాత్రమే ఉన్నారు. వారే చూచారు రూపాంతరంలో ఉన్న క్రీస్తును, మహిమలో ఉన్న క్రీస్తును చూశారు. రెండవ రాకడలో మహిమలో ఉన్న క్రీస్తును ప్రతి నేత్రం చూస్తుంది అన్నాడు. పేతురు, యాకోబు, యోహాను ఏ విధంగా చూచారో ఆ విధంగా ప్రతి నేత్రం చూస్తుంది. జకరియా గ్రంథం 13:1 చెప్పాడు, ఆయన ఎంత గొప్పవానిగా ఆయన రాబోతున్నాడో ఆయన ప్రజలందరూ చూస్తారని. జకరియా గ్రంథం 12:10
ఒక జ్యేష్ఠ కుమారుని చూచి ప్రలాపించినట్లుగా యోధా జనాంగం అంతా కూడా, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని గురించి ప్రలాపించి ఏడుస్తారు. ఎందుకంటే దే డినైడ్ క్రైస్ట్, వాళ్ళు యేసును తృణీకరించిన వారు. అందుకనే ఆయనను పొడిచిన వారు చూస్తారు అన్నప్పుడు అది అలంకార భాష. రోమా సామ్రాజ్యం సైనికులు ఆ రోజు ఆయన పొడిచింది, కానీ డినై చేసిన వారెవరు? యూదులు. అందుకే జకరియా ప్రలాపించి చెబుతున్నాడు 12:10. ఆ దినం వస్తోంది, ఆ దినం జ్యేష్ఠ కుమారుని కొరకు. యేసుక్రీస్తే మృతుల్లో నుండి లేచిన జ్యేష్ఠుడు. ఇది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో జ్యేష్ఠ ఫలంగా ఆయన మృతుల్లో నుండి లేచాడని రాశాడు. కనుక జ్యేష్ఠ పుత్రుని చూచి ఏడ్చినట్లుగా, ఫస్ట్ బార్న్. అందుకే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఐగుప్తు నుండి తన కుమారుని పిలిచాను అనేది వ్రాయమన్నాడు. ఐగుప్తు నుండి పిలువబడిన కుమారుడు ఎవరు? వాస్తవంగా ఇజ్రాయేలు. ఎందుకంటే ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు, అబ్రహాం సంతానం. 70 మందిగా వెళ్ళి యాకోబు కాలంలో, మోషే కాలంలో 6 లక్షల కాల్బలంగా వృద్ధి చెంది బయటకు వచ్చిన ఇజ్రాయేలు దేవుని కుమారుడే. అయితే జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు. కనుక ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అనే లేఖనము నెరవేరినట్లుగా యేసు జనన సమయంలో ఐగుప్తుకు పారిపోయాడు యోసేపు. ఐగుప్తు దేశాన్ని దర్శించినప్పుడు యోసేపు మరియ బాలుడైన యేసును తీసుకుని వెళ్ళి నివాసం ఉన్నటువంటి స్థలం సందర్శనంగా ఈ దినాన్ని చూపించబడుతుంది. అక్కడ ఒక చిన్న బావి, దానిలో ఇప్పటికీ నీళ్లు. యోసేపు మరియులు అక్కడ గుహలో ఉన్నట్టుగా చెబుతారు అక్కడ వారు. కనుక జ్యేష్ఠపుత్రుని చూచినట్టుగా చూచి ఇశ్రాయేలు ఏడవటానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ ఏకకంఠంతో యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించారు. అందుకే ప్రభువు చెప్పారు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ ఘోరమైన కలి నడిపించాడు. ఇజ్రాయేలీయులు అణగదొక్కబడ్డారు, చంపబడ్డారు, నాశనం చేయబడ్డారు, చెదిరిపోయారు ప్రపంచం అంతా. 1900 సంవత్సరాలకు పైగా దేశం లేకుండా పోయింది వాళ్ళకి. మళ్ళా 1948లో వారికి రాజ్యం ఏర్పడింది. అప్పటి వరకు ప్రపంచం అంతా చెదిరిపోయారు వీళ్ళు. ఇశ్రాయేలు యొక్క ప్రవచన నెరవేర్పులు ఒక్కసారి గమనించినా ఎవరైనా కొంచెం మనసు పెడితే అర్థమైపోతుంది యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అనేది. బైబిలే నిజమైన గ్రంథం అనేది అర్థమవుతుంది. అక్కడ ఎన్ని రుజువులండి ఇజ్రాయేలు చరిత్ర ఆధారం చేసుకుంటే మనకి. అవన్నీ దృష్టాంతాలుగా దేవుడు మనందరి కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. పొడిచిన వారు చూస్తారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అవును, ఆమేన్. రొమ్ము కొట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడతారు. వాళ్ళు పశ్చాత్తాపడి రక్షణ పొందుతారు. అనేక మంది యూదులు రక్షించబడతారు. ఆ దినాన జకరియా 13:1 రాశాడు, ఆ దినాన వారికి ఒక ఓట తరుస్తాను అని అన్నాడు. రక్షణ కొరకు వారి యొక్క ఆధ్యాత్మిక దప్పికను తీర్చేటువంటి జీవజలం అందులోంచి వస్తుందన్నమాట. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆ దినాన, ఏ దినాన 12:10 రాశాడే ప్రభువు ప్రత్యక్షం అవుతాడని, ఆ దినాన తాము తమ పితరులైనటువంటి వారు పొడిపించినటువంటి ఆ యేసుక్రీస్తును చూచినప్పుడు, ఆ దినాన ఆ ఓట అయిన రక్షణ కర్త ప్రత్యక్షమైనప్పుడు వారందరి పాపములను పరిహారం చేయుటకు దేవుని కుమారునికి అధికారం ఉన్నది. ఆ దినాన్ని అంగీకరించిన వారందరూ కూడాను ప్రభు బిడ్డలుగా కొనసాగుతారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో భూమి మీద ఆయన యెరూషలేములో అడుగుపెట్టినప్పుడు ఒక మహోన్నతమైన కార్యం జరుగుతుంది. ఆయనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారందరిని ఆయన సంహరిస్తాడు. అపవాదిని, అబద్ధ ప్రవక్తను ఆయన పాతాళంలో పారేస్తాడు.
సాతానుని 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించేస్తాడు. భూమి మీద ఆయన యొక్క శాంతి పరిపాలన, నీతి పరిపాలన ఆయన చేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ రాజ్యం రాబోతోంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం. ఆయన రారాజుగా లోకాన్ని పరిపాలించేటువంటి రాజ్యం. ఇజ్రాయేలుకు ఇవ్వబడిన ప్రతి ప్రవచనం భౌతికంగా నెరవేరేటువంటి పరిస్థితి. ఎనిమిదో వచనంలో ఆయన ఎవరో చెప్పాడు, అల్ఫాయు ఓమేగయు నేనే. అల్ఫా అనేది గ్రీకు భాషలో అక్షరాల్లో మొదటిది, ఓమేగా అనేది ఆఖరి అక్షరం. అంటే ఏ టు జెడ్, ఏ అండ్ జెడ్. 26 ఇంగ్లీష్ అక్షరాలు, ఏ ప్రారంభం జెడ్ ముగింపు. అలాగే గ్రీక్ లెటర్స్ 22లో మొదటిది అల్ఫా, చివరిది ఒమేగా. ప్రారంభము అంతము అంటే సంపూర్ణము అంతయు నేనే. అక్కడ 3 విషయాలు చెప్పాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్లో ఉన్నవాడు, అనువాడు యేసుక్రీస్తే. మార్పు లేనటువంటి వాడు యేసుక్రీస్తే. ఆయన యొక్క ఓమ్ని సైన్స్, ఓమ్ని ప్రజెన్స్ కనుక ఆయన యొక్క సర్వశక్తి, ఆయన సర్వజ్ఞానము, ఆయన యొక్క సంపూర్ణత బయలుపరుస్తున్నాడు. కనుక పాత నిబంధనలో యెహోవాగా ప్రత్యక్షమైన వాడు, పాత నిబంధనలో మనుషులకు దేవుని బయలుపరిచినటువంటి వాడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు, యేసుక్రీస్తే ఆ దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడనేటువంటి పరమసత్యం ఇశ్రాయేలీయులు ఆ రోజున గ్రహిస్తారు. ఇవాళ ఇజ్రాయేలీయులు, అరబ్బులు, మహమ్మదీయులు వీరందరూ చెబుతోంది ఏమిటంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని. ఆ ఒక్కడు యేసుక్రీస్తు అంటానికి అభ్యంతరపడ్డారు. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కదా. ఆయన శరీరధారిగా రావాలి, రాకపోతే దేవుడిని ప్రత్యక్షపరచలేడు, దేవుడు ఎవరికీ తెలియడు. కనుక తీర్పు తీర్చేటువంటి వాడు కూడా ఈ విధంగా ప్రత్యక్షమై మానవుని కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అధికారం పొందినవాడు, పాపాన్ని క్షమించటానికి అధికారం పొందినవాడు, న్యాయాన్ని అమలుపరచడానికి కూడా అధికారం పొందినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని సింహాసనము, ఆయన చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగినటువంటి పుస్తకం, దాన్ని విప్పటానికి ఎవ్వరికీ అవకాశం లేదు, ఒక్క గొర్రె పిల్లకు మాత్రమే అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన మాత్రమే మానవ పాపం కొరకు రక్తం చిందించినటువంటి వాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. గొర్రెపిల్ల అనే పదం 22 పర్యాయాలు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ప్రస్తావించబడింది. అది జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లుండినటువంటి గొర్రెపిల్లగా కనిపిస్తుంది, అది వధించబడి నిలబడినట్లున్నటువంటి గొర్రెపిల్లగా కనిపిస్తుంది. మానవ పాప పరిహారార్థం దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినట్లుగా యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు ఆయన బాప్తిస్మ సమయంలో అని. యోహాను సువార్త 1వ అధ్యాయం మనకు సాక్ష్యం ఇస్తుంది. కనుక అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే, వర్తమానములు ఉన్నది ఆయనే, భూతకాలములు ఉన్నది ఆయనే, భవిష్యత్ కాలములో ఉన్నది ఆయనే అని సర్వాధికారి యొక్క దేవుడునగు ప్రభువు. ఎంత క్లియర్గా ఉందండి, దేవుడే ప్రభు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఇక్కడ స్పష్టంగా రాసింది చూడండి, సర్వాధికారియు దేవుడు అగు ప్రభువు. సర్వాధికారి దేవుడు ప్రభువు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు, సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు భూమి సర్వలోకానికి వెళ్ళండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇవ్వండి, నేను ఏ సంగతులు వారికి మీకు బోధించానో వాటిని వారికి బోధించండి అని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. సర్వలోకమున మీరు వెళ్ళాలి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను కాదు ఉన్నాను. అది యేసుక్రీస్తు అంటే. సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు.
ఆల్ఫా ఓమేగా అయినవాడు సెలవిస్తున్నాడు. ఎవరినైతే ఇశ్రాయేలీయులు చూడబోతున్నారో, ఎవరినైతే లోకమంతా చూడబోతోందో ఒక దినాన ఆయన సెలవిస్తున్నాడు అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు అర్థమవుతున్నది కదా. ఇక్కడ మీరు 5వ వచనం లేదా 4వ వచనం నుంచి చూస్తున్నప్పుడు దేవుడు అనేటువంటి పదం, సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువు అని చెప్పినప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో ఆది సంబుధులను లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు అని వాని నుండి అన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్టేటస్ మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఇండివిజువల్, ఆయన అద్వితీయుడు, ఇండివిజువల్, వేరు చేయబడని వాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎన్నటికీ వేరు చేయబడరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన గెత్సెమనే వనంలో చేస్తున్న ప్రార్థనలో, తండ్రి నేనును నీవును ఏకమయ్యనలాగున మన యందు వీరును ఏకమై ఉండాలని నేను వీరి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. కాబట్టి మీరందరూ నన్ను విడిచి వెళ్ళినా నేను ఒంటరిని కాదు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక తండ్రితో ఏకమైనటువంటి వాడు, తండ్రిని లోకానికి ప్రత్యక్షపరిచినటువంటి వాడు, కొలస్సీ ప్రకారంగా సర్వలోకమునకు అదృశ్యుడైన దేవుణ్ణి తన దృశ్య స్వరూపమునందు ప్రత్యక్షం చేసినటువంటి వాడు, సిలువలో మానవ పాపాన్ని మోసి పరిహారాన్ని చేసి మానవులకు విమోచన ఇచ్చి మరణాన్ని నశింపజేసిన వాడు, ఆది అయిన వాడు, అంతమైనటువంటి వాడు, సర్వకాలములలో ఉండేటువంటి వాడు. ఇవన్నీ ఎవరికి చెప్పాడంటే ప్రత్యక్షం కాబోతున్న క్రీస్తు, మేఘారుడుడై రాబోతున్నటువంటి యేసుక్రీస్తు. కనుక బైబిల్ హిస్టరీ అంతా ఈ ఒక్క మాటలో టాలీ అయిపోతుంది. అబ్రహామునకు కనపడినవాడు, మోషేకు కనబడినటువంటి వాడు, నోవాహుకు మాట్లాడినటువంటి వాడు. బైబిల్ గ్రంథం అంతా కూడాను ప్రత్యక్షతలోనికి వచ్చినటువంటి దైవమైనటువంటి వాడు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి మన నిమిత్తం వచ్చి ఉన్నాడు. ఆయన మన నిమిత్తమే తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇక 9వ వచనము నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తును బట్టి కలిగిన శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసులో పరవాసులైతిని. ఇది రేపటి దినం నేను వర్ణిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే దేవుడని, యేసే నిజరక్షకుడని, యేసే మానవ పాప పరిహారార్థం ఈ లోకానికి నరుడుగా వచ్చిన వాడని, తీర్పు తీర్చబోతున్నటువంటి వాడని, మా కొరకు ఈ లోకమునకు మరొక మారు రానున్నటువంటి వాడని, మృతులను పునరుద్ధానం చేసేటువంటి వాడని, నిత్యరాజ్యములోనికి మమ్మల్ని నడిపించేటువంటి వాడని, సర్వాధికారం యుగ యుగములు కూడా మహిమా ఘనతకు యోగ్యుడైనటువంటి వాడని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నందుకు అతిశయిస్తూ సంతోషిస్తున్నాము. ఈ లోకము దాని ఇచ్చలు మాకు సిలువ వేయబట్టుకు సహాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసే పరిష్కారాన్ని మీరు దీవించండి. నా మరణ పర్యంతం ప్రభువా, మీ రాకడ పర్యంతం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నీ యొద్దకు రావటానికి సహాయం చేయండి. నీ చిత్తము నెరవేరునట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక, ఆమేన్.